నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిని ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న వారు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, ఈ ఆక్రమణల వల్ల ప్రజలు, వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ దుకాణదారులకు సూచించారు. పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద నుంచి రైల్వే స్టేషన్ వరకు జాతీయ రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసి ఉన్న దుకాణాలను మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించి దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి ఆక్రమణలకు గురి కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రజలు ప్రమాదాలకు గురి కాకూడదని, స్వచ్ఛందంగా దుకాణదారులు దుకాణాలు తొలగించుకోవాలని సూచించడం జరిగిందన్నారు. सामने के रहेगा निकाल ला रही है बोले ना वो बोले ना कल बाबू पराला लेते लागे బండి పోతే ప్రమాదం రాకుండా ఉండాలి కదా, నికాలాలి. తర్వాత ఇగో ఈ నుంచి లాస్ట్ వరకు నేను చూసావా ముందుకు వచ్చినాయి. ముందు ఏదైతే మనం మొత్తం తీయమంటలా, ముందు ఏదైతే వచ్చినాయో తీయమంటున్నాం. ఏంటి తీస్తే తీసుకోండి, లేకపోతే అట్లా ముందు పక్క తీయమంటున్నాం. జనాలు చనిపోవడానికి మీరు ఏం అవసరం లేదండి. ముందు తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఈ ఆర్టీసీ బస్ స్టాండింగ్ ఎదురు పక్కన ఈ రైల్వే స్టేషన్ ఎదురుగా అంతా ఆక్రమణలు కాబడి ఉన్నాయి. మేము ఆక్రమణను మొత్తం తీయమంటున్నాం. ఎందువల్ల అంటే ఈ ఏదైతే మన రోడ్డు బీటీ రోడ్డు ఉందో, మెయిన్ రోడ్డుకి ఆనుకొని రోడ్డు ఏదైతే ఉందో రోడ్డుకి ఇంకా ముందుకు వచ్చి ఈ ఎంక్రోచ్మెంట్లు అన్నీ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వాహనం వెళ్ళేటప్పుడు రెండో వాహనం రావడానికి కూడా ఖాళీ లేనంతగా ముందుకి ఆక్రమణ చేస్తున్నారు. మేము వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలకి ప్రమాదాలు జరగకూడదు, ఎవరు కూడా ఈ ప్రమాదానికి గురి కాకూడదు అనే ఆలోచనతో మెయిన్ ఇక్కడ ఏదైతే రోడ్డు ఎడ్జి నుండి 10 అడుగులు వెనక్కి వెళ్ళమని చెప్పాము. చాలా వరకు స్వచ్ఛందంగా అందరూ కూడా తీసేసుకున్నారు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పాము, రిక్వెస్ట్ చేశాము. ఎందువల్లంటే ఇక్కడ మన నాయుడుపేటలో తిరిగే ప్రజలు కావచ్చు, వేరే ఊరి నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, వాళ్ళు ఇక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండింగ్ ఉన్నప్పుడు టైం అయిందని గబగబా పరిగెత్తడానికి కానీ వెళ్ళటానికి కానీ అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్రమాదాలు జరగడానికి ఉంటే యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. వాళ్ళని ఎందుకంటే రోడ్డు దాటి మరీ ముందుకు వచ్చున్నారు కాబట్టి మెయిన్ ఇక్కడ ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు ఎడ్జి నుండి 10 అడుగులు వెనక్కి వెళ్ళమని చెప్పాము. చాలా వరకు అందరూ కూడా వెళ్ళారు. కొద్దిగా విశాలంగా ఉంటే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. రేపు 33వ నాడు నేషనల్ హైవే వాళ్ళు, ఆర్ఎంబి వాళ్ళు అప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసినప్పుడు అవన్నీ కూడా తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మేము అవి అడగట్లా. ప్రమాదాలు గురి కాకుండా ఉండడానికి ఎడ్జి నుంచి ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళమని చెప్పాము. ఆల్మోస్ట్ ఆల్ 90% అందరూ క్లియర్ చేసుకున్నారు. ఒక 10% ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు చెప్పాము. వాళ్ళు 1 or 2 days మేము మొత్తం స్వచ్ఛందంగా తీసుకుంటామని చెప్పారు. ప్రజలకి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకటి. రెండోది, మీరు చూడండి, ఆక్రమణ కేసు ఉన్నారు. ఈ ఆక్రమణ తీసిన తర్వాత ఎంత ఫ్రీగా వచ్చిందో చూడండి.
అదేవిధంగా రోడ్డు మీద ఈ మట్టి మనకు బీటీ రోడ్ అంటే నీట్గా మా వాళ్ళు పొద్దునే శుభ్రంగా ఊడవటం ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి ఈ మట్టి అంతా కూడా ముందుకు వచ్చింది, దీన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.